హాయ్ ఎవ్రీడే పాప్కార్న్ వ్యూయర్స్ అందరికీ ముందుగా నా నమస్కారం. నేను రోహిత్ అండి, దిల్ దీవానా హీరోని. సో ఆడియో రిలీజ్ అయిపోయింది, ప్లాటినం డిస్క్ కూడా చేసుకున్నాం. ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది, ఎందుకంటే మీ సపోర్ట్ ఉన్న దానివల్లే ఈరోజు మేము ఆడియో కూడా ఇంత పెద్ద హిట్ చేయగలిగాం. అండ్ దిల్ దీవానా ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్ ఆన్ Feb 7th, అంటే ఈ మంత్ 7వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఆడియో ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే సినిమాను కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ మేమందరూ ఫ్రెషర్స్, అంత ఫ్రెష్ బ్యాచ్ ఉంది ఇక్కడ. సో మీరు కూడా ఈ టీమ్ని అలాగే ఒక రేంజ్కి తీసుకెళ్లాలని కోరుకుంటూ, నేను ఈ మూవీలో ఒక డైరెక్టర్ రోల్ ప్లే చేస్తానండి, అప్కమింగ్ డైరెక్టర్ నేను. అండ్ ఐ హ్యావ్ సో మెనీ షేడ్స్. ఫస్ట్ మూవీలో నాకు ఇన్ని షేడ్స్ దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు ఏ స్టైల్లో కావాలి, రోహిత్ ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టు అన్ని షేడ్స్ ఉంటాయి దీంట్లో. మీకు ఈ క్యారెక్టర్ నచ్చుద్ది, యాజ్ ఎన్ లవర్ బాయ్, యాజ్ ఎన్ కెరియర్ కాన్సన్ట్రేట్ చేస్తూ, యాజ్ ఎ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి మీకు. సో మీకు నా క్యారెక్టర్ బాగా నచ్చుద్దని, బాగా రీచ్ అవ్వద్దని అనుకుంటున్నాను. ఈ మూవీలో రొమాన్స్ లేదండి, ఎందుకంటే ఇట్స్ ఎన్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దిస్ మూవీ ఈజ్ సర్టిఫైడ్ బై యూ అంటే ఇట్స్ వెరీ క్లీన్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకంటే ఎటువంటి వల్గారిటీ లేకుండా ఎందుకు వచ్చిందంటే మన డైరెక్టర్ కిరణ్ తుమా గారు, శేఖర్ గారి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇట్స్ ఎ వెరీ క్లీన్ మూవీ. అండ్ యూత్ఫుల్ మూవీ అంటే అది ఆబ్వియస్గా రొమాన్స్ ఉండాలని రూల్ లేదు. సో మేము ఎందుకంటే ఫ్రెషర్స్, కొత్త వాళ్ళం, ఫ్యామిలీస్ మొత్తాన్ని అట్రాక్ట్ చేద్దాం అన్న కాన్సెప్ట్తో దాంతో మీ ముందుకు వస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 5 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు అందరు చూసే సినిమా అండి. దీస్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్. 2 లవ్ స్టోరీస్ ప్యారలల్గా వస్తుంటాయి, 2 ఈక్వల్గా ఉండవు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరు జంటలు మధ్యలో కలుసుకోవడం జరుగుతుంది. అదే ఈ స్టోరీలో ఒక మంచి ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కిరణ్ తుమా గారు ఈ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మంచి స్టోరీ అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్. మీరే ఇంకో 3-4 డేస్లో మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరే చూసి మాకు రిప్లై ఇస్తారు. కిరణ్ తుమా గారు, శేఖర్ కమల గారి స్కూల్ నుంచి రావడం అనేది చిన్న మాట కాదు. అండ్ రావడం అనే కాదు, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నారు. 1 మూవీ 2 మూవీలు కాదు, ఆల్మోస్ట్ 4 మూవీస్ చేశారు. అండ్ హ్యాపీ డేస్లో కూడా యాక్ట్ చేశారు. హీనో ఎంత పేషెన్స్ అంటే నేను కిరణ్ తుమా గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నారు, మీరు శేఖర్ గారి దగ్గర నేను నేర్చుకుంది ఒకటే, ముందు పేషెన్స్గా ఉంటే ఏ డైరెక్టర్ అయినా మూవీని ఎంత ముందుకని తీసుకెళ్తాడని. కిరణ్ తుమా గారికి అయితే పేషెన్స్ అయితే చాలా ఎక్కువ, ఎందుకంటే మా అందరితో కొత్త ఫ్రెషర్స్తో యాక్టింగ్ తెప్పించుకోవడం అండ్ అంత పేషెన్స్గా రావడం అనేది చిన్న మాట కాదు. అండ్ ద బెస్ట్ నా వరకు అయితే ఫస్ట్ మూవీ నేను ఈ మూవీ చేయడంతో, కిరణ్ గారితో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రొడక్షన్ విషయంలో చెప్పాలంటే నాకు ప్రొడక్షన్లో ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. మేబీ కొత్త ప్రొడక్షన్ అయి ఉండొచ్చు. ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారు ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఫైనాన్షియల్ విషయాల్లో కానీ క్లీన్గా ఉంటూ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మూవీని మొత్తాన్ని మేము నీట్గా కంప్లీట్ చేసుకున్నాం. మాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఆయన ఎటువంటి ప్రాబ్లం తెప్పించకుండా యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. కోస్టార్ నేహా దేశపాండే, ఆ అమ్మాయి కూడా మంచి సపోర్ట్ ఇచ్చింది. మేబీ అందరం కొత్త వాళ్ళమైనా ఆ అమ్మాయి కూడా కొత్త అయినా, నేను కొత్త అయినా, షూటింగ్ స్పాట్కి వెళ్ళే ముందు మేము మా సీన్ ఏంటి, ఎలా ముందు స్క్రీన్ ముందు యాక్ట్ చేయాలి అన్న దాంతో మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే నేహా దేశపాండే కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం, నాట్ నేహా ఓన్లీ, రాజ్, కృతిక, అందరూ ఎవ్రీవన్. మేము నలుగురు ఎట్లున్నామంటే బిఫోర్ షూటింగ్ మేము ఎవరో తెలియదు, అందరం ఒక్కొక్క ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళం. షూటింగ్ స్పాట్లోకి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ ఎవ్రీవేర్. అండ్ షూటింగ్ అప్పుడు కానీ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి మూవీని కంప్లీట్గా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో కంప్లీట్ చేసాం. మెమరబుల్ మూమెంట్స్ అంటే నాకు దీవానా సాంగ్ అండి. when we are doing in KBR Park, it was awesome.
ఎందుకంటే నేను ఒక చిన్న అనుకోని స్టంట్ చేశాను. అంటే నా రెండు చేతులు వదిలేయడం. ఎందుకంటే వెనక నా కోస్టార్ నేహా దేశపాండే కూడా తెలియదు నేను ఆ స్టంట్ చేస్తున్నట్టు. ఈవెన్ కెమెరామెన్ కూడా తెలియదు. అనుకోకుండా స్పాంటేనియస్గా ఆ ఊపులో చేయడం జరిగింది. ఎవ్రీవన్ వాజ్ షాక్డ్. లైక్ కెమెరామెన్కి తెలియదు, వెనక కూర్చున్న అమ్మాయికి తెలియదు, ఎవ్రీవన్. అమ్మాయి అయితే భయపడిపోయింది, కెమెరామెన్కి అయితే ఈ వాజ్ లైక్ ఎక్కడ బైక్ పడిపోతుందో లైక్ సడన్గా నేను చేతులు వదిలేయడం అనేది ఇట్స్ లైక్ ఒక 420 kgs హార్లీ డేవిడ్సన్ 420 kgs బైకు, వెనక అమ్మాయి, లైక్ అదే రోడ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో చేతిలో అందరికీ మెమరబుల్గా ఉండింది. అందరూ అయితే నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. ప్లస్ కిరణ్ తుమ్మా గారు అయితే అప్రిషియేట్ చేయడంతో పాటు ఇట్లాంటి స్టంట్లు మళ్ళీ చేయొద్దని కూడా చెప్పారు. మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ్, అందరూ ముద్దుగా నాని అంటారు. సో రామ్ నారాయణ్ అయితే ఆయన గురించి చెప్పలేదు. ఆయన అసలుకి ఈ మూవీకి ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడంటే లైక్ ఒక బ్లాక్ బాస్టర్ చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మేము ప్లాటినం డిస్క్ కూడా చేసుకుందాం నెల్లూరులో. అది కూడా చాలా పెద్ద హిట్ చేశారు. మామూలుగా ప్లాటినం డిస్క్ అంటే ఏదో చిన్న ఫంక్షన్లా జరిగిపోతుంది. కానీ మా ప్లాటినం డిస్క్ కానీ మీరు చూస్తే లైక్ ఇట్స్ లైక్ ఒక మళ్ళీ రెండో ఆడియో ఫంక్షన్ చేసినంత క్రౌడ్ కానివ్వండి, అంత సపోర్ట్. ఆల్మోస్ట్ లైక్ మేము ప్లాటినం డిస్క్ చాలా పెద్ద రేంజ్లో చేసాం. సో దీనికి కారణం రామ్ నారాయణ్ గారు. అండ్ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ అందరికీ నాకు తెలుసు, మీకు తెలుసు, ఇట్స్ లైక్ దిల్ దివానా టైటిల్ సాంగ్. సో ఆ సాంగ్ అయితే మేము చాలా రాక్ చేసాం. అండ్ ఇట్స్ లైక్ మెమరబుల్ మూమెంట్ ఆల్సో. సో దిల్ దివానా సాంగే కాకుండా నాకు ఊరేగే సాంగ్ అండ్ ఓమో నమా సాంగ్, ఈ 3 సాంగ్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ ఈ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి కూడా. So that's it for the music. నాకు ఒకటి హ్యాపీగా ఉందండి, ఈ సినిమా వల్ల నేను ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను. బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లీన్ మూవీ. ఇండస్ట్రీకి పరిచయం అవడంతో పాటు వెరీ క్లీన్ మూవీ. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీతో కూడా అందరు చూసే మూవీ అది. సో యూత్ సర్టిఫికేట్ అంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరికి పరిచయం అవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత క్లీన్ మూవీతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఇటువంటి క్లీన్ మూవీస్ నేను ఇంకా ముందు చాలా చేస్తానని, మిమ్మల్ని మీరు నా యాక్టింగ్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. సో దిల్ దివానా రిలీజింగ్ ఆన్ 7th Feb, అంటే 3 days to go. అండ్ ఎందుకు చూడాలి అని మీకు అనిపించవచ్చు. ఒకటి చెప్తానండి, మీ ఇంట్లో ఒక పిల్లవాడు, ఒక కుర్రోడు, ఒక తమ్ముడు, ఒక కొడుకో ఎవరన్నా కానివ్వండి ఇండస్ట్రీకి వచ్చి సినిమా చేస్తే మీరు ఎలా ఆదరిస్తారో అలా ఆదరించండి. ఎందుకంటే మేమందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరు సపోర్ట్, మీ సపోర్టే మెయిన్ నాకు ఉండింది. ఈ సపోర్ట్ మీరు ఎప్పుడు ఇవ్వాలి. అండ్ మేము మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే చేయమండి. ఎందుకంటే ఆ మూవీ అంత బాగా వచ్చింది. ఆల్రెడీ మేము ఫస్ట్ కాపీ కూడా చూసాం. సో ఈ ఫస్ట్ కాపీ చూసినప్పుడు మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ మూవీ ఖచ్చితంగా పబ్లిక్కి రీచ్ అవుద్ది, మీరు ఆదరిస్తారని కోరుకుంటూ. అండ్ డోంట్ మిస్ February 7th అండి, మర్చిపోకుండా ఈ మూవీ చూడండి. అండ్ పెద్ద హిట్ కొడతాం మేము, అది మీ వల్లే సాధ్యం. థ్యాంక్ యూ.